రైతు బంధు ఇది రైతులకు ఎంత ఆసరాగా నిలుస్తోందో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు ద్వారా చాలామంది రైతులకైతే పెట్టుబడి సాయం కింద అమౌంట్ అందుతుంది. అది అందరికీ తెలిసిందే. అయితే అసలు రైతు బంధు లెక్క ఏంటి, రైతు బంధు ఇప్పటి వరకు ఎవరెవరికి అందింది, ఎందుకంటే ఈ చర్చ ఎందుకు స్టార్ట్ అయింది అంటే రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మార్చింది ఇప్పుడున్నటువంటి సర్కార్, అంటే కాంగ్రెస్కి సంబంధించిన సర్కార్. సో యాజ్ పర్ లెక్కల ప్రకారం రైతు బంధు అసలు ఇప్పటి వరకు ఎవరెవరికి అందింది ఒకసారి చూద్దాం. 60% రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అంటే పొలిటీషియన్స్, పెద్ద వ్యాపారస్తులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వృత్తి విద్యా నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్స్, సెలబ్రిటీస్, పూర్తిగా రిచెస్ట్ అంటే వాళ్ళకి అసలు అవసరమే లేదు, నిజంగానే సాగులో కూడా వాళ్ళ భూమి ఉండదు, వాళ్లకు కూడా ఇలా రైతు బంధు అందినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడట్లేదు, అండ్ వాళ్ళకి ఎట్లాంటి పెట్టుబడి సహాయం కూడా అవసరం లేదు, అండ్ అప్పులు కూడా వాళ్ళకు లేనే లేవు. సో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం వీళ్లకు మాత్రమే రైతు బంధు రూపంలో అందింది అనేది ఒక లెక్క చెప్తోంది. తెలంగాణ ఎక్కువగా వ్యవసాయ ఆధారితంగానే ఉంటుంది. మన రాష్ట్రం మనందరికీ తెలిసిందే. వ్యవసాయ ఉత్పాదనలు కావచ్చు, లేదంటే రైతులకు ఆదాయాన్ని పెంపొందించడానికి అండ్ రైతులను అప్పుల ఊబిలో నుంచి బయట పడేసేందుకైతే 2018-19లో ఖరీఫ్ సీజన్ నుంచి అయితే వ్యవసాయ పెట్టుబడి పథకం ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టింది. సో ఈ పథకం భూమి యజమానులు అందరికీ కూడా, అంటే వారి వ్యక్తిగత ఆదాయం అండ్ సంపదతో అసలు ఎలాంటి సంబంధం లేకుండానే రైతు బంధు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాం. కానీ అసలు వ్యవసాయాన్ని సాగు చేసే రైతుకు మాత్రం దీనివల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది ఒక వాదన. 60% భూమి ఎవరి చేతుల్లో ఉంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది లెక్కలతో సహా మనకున్నటువంటి ఇన్పుట్. తెలంగాణ